ఏదైతే ఆక్వా ఫుడ్ పార్క్ ఉందో అది ఆరెంజ్ కేటగిరీకి సంబంధించింది. గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గొంతేరు డ్రైన్ కాలుష్యం అయిపోతుందని ఆలోచనతో ఈరోజు ఆ తీర ప్రాంతాలు చేస్తున్న యాజిటేషన్ అర్థం చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు. డెఫినెట్గా ఏ రకమైన నియంత్రణతోటి ప్రభుత్వం ఎదురుకెళ్ళాలి. పరిశ్రమలు ఒక పక్క పరిశ్రమలు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశ్రమల్ని వద్దని ప్రజలు అక్కడ కాలుష్యం వల్ల వద్దని చెప్తా ఉన్నారు. కాలుష్యం నివారణ చేయగలిగితేనే పరిశ్రమలు పెట్టాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక డెఫినెట్గా దీని మీద పరిశీలన చేస్తారు. పరిశీలన చేసి ముందు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఫ్యాక్టరీ అంటే దాదాపుగా సంవత్సరానికి 40,000 టన్నుల రొయ్యల్ని చేపల్ని శుద్ధి చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ఫ్యాక్టరీ ఇది. అమోనియం గ్యాస్ వల్ల మొత్తం పర్యావరణం నాశనం అవుతుంది, త్రాగునీరు నాశనం అవుతుంది, తాగునీరు నాశనం అవుతుంది, ప్రజల ప్రాణాలకి తీవ్రమైన నష్టం వస్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతంలో ఆక్వా యూనివర్సిటీ పెట్టాలని సీఎం గారికి అన్ని గ్రామాల నుంచి ప్రజలు ముక్తకంఠతో చెప్పడం జరిగింది. సీఎం గారు ఇది ఆరెంజ్ కేటగిరీ అంటున్నారు, కానీ గ్రామాల మధ్యలో పెడుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా రెడ్ కేటగిరీ అవుతుంది. మా న్యాయం మీద మేమే చూసుకుంటాం, మేము మా పోరాడుతామో మేము పోరాడుకుంటాం. కానీ సీఎం గారు మటుకు ఒక మాట చెప్పలేకపోయారండి. చెప్పకపోయినా సరే మా పోరాటం మేమే చేస్తామండి. మేము పేటలో ఆపుకోవాలి, మాకు తెలుసండి. మాకు 3 గ్రామాలు 31 గ్రామాల వాళ్ళకి తెలుసండి.